ప్రళయం వచ్చిన కాలభైరవుడు గర్జించిన భయంకర యుద్ధమైన నిగ్రహిస్తాను. నా తండ్రిని సలక్షణంగా తీసుకువస్తాను. హై హై మాత, హై హై జనక. సహింపలేను. వైరి వీర కంఠ నారాశ్రవమూర్తి అనే ఈ వీర ఘటోత్కచుడు నీ క్షణమే విముక్తుని చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు. నే వానన మా భీమసేనుని తక్షణం విడిచిపెట్టు, లేదా నిన్ను ఖండ ఖండాలుగా చీలుస్తాను. ఎవడెవరో నీవు? నీ పాలిట కాలయముని. మా చాక్షుషి రాక్షసులో దెబ్బకపోతావు. విడిచిపెట్టు. చేసిన తప్పుకు చేతులు మొడ్చి క్షమాపణ చెప్పుకోండి. శరణార్థి భావంతో విడిచిపెడతాను. క్షమాపణ? భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ? యశోవా మృత్యుర్వా యుద్ధంలో తేల్చుకుందాం. రారా. దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం. నీ పౌరుషం అంటే ఇప్పుడే తెలుస్తావు. నారాయణ. ఘటోత్కచ, ఏమిటయ్యా ఇది? అయ్యయ్యో, మాయా రాక్షస నాయకాగ్రని వీర ఘటోత్కచుడు. ఏమిటయ్యా ఇది? భయంకర సంగ్రామం. మక్కటం చేతిలో మా జనకులు భీమసేనునికి నాకు ప్రాణ సంకటం అయింది స్వామి. నీకా? నిజమా? మీ భీమసేనుడు సంగ్రామ ధురంధరుడు, నీవు మహాయుగంధరుడు. చూడు, దాన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇంకా మీ ప్రజ్ఞ ఏమిటయ్యా? వెళ్ళి గట్టిగా ఒక పట్టు పట్టు. వస్తాను మరి. స్వామి, స్వామి ఆగండి స్వామి. దాని బారి నుండి విముక్తి ఎలాగో చెప్పండి స్వామి. తప్పకుండా చెబుతాను. నా మాట వింటావా మరి? వింటాను స్వామి. వెంటనే వెళ్ళి దాసోహం అనండి. ఒక కోతి చేతిలో భంగపడమంటారా స్వామి? శక్తి లేకపోతే యుక్తితోనైనా సాధించాలి. ఆ ఉపాయం ఏమిటో చెప్పి ఈ గండం గట్టెక్కించండి స్వామి. అది బ్రహ్మతరం కూడా కాదు. అతడు శ్రీరామ భక్తాంజనేయుడు. గెలవటం మాటలా మరి? స్వామి, రాముడంటే దేవుడా? వైకుంఠ దేవుడు, శాంతారాముడు, శ్రీరాముడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. ఇక చూడండి స్వామి మన రామాయణం. హాయ్ హాయ్ జనక. నారాయణ, తొందరపడక మరి, గందరగోళంలో పడతాం. అయ్యో స్వామి, అయ్యో పాపం. రాముడు గదాధరుడయ్యాడా? రాముడు కోదండరాముడయ్యా. అలాగా? వీడు ఘటోత్కచుడు కాదు, వీర. వీర ఘటోత్కచుడు. సెలవు స్వామి. మంచిది. పుత్రుడు కాదు, త్రినేత్రుడైనా నిన్ను విడిపించలేడు. పద, ఆ కుబేరునికే నిన్ను స్వాధీనం చేస్తాను. మోసంతో బంధింపజేసి ప్రగల్భాలు పలుకుతున్నావా? వృద్ధాప్యమొచ్చినా నీకు వక్రబుద్ధి పోలేదు. ఇదేనట్రా నీ వీరత్వం? నా వీరత్వం నీకేం తెలుసురా? మా శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రశంసించాడు. అవును ఆంజనేయ. స్వామి, నా శ్రీరామచంద్రమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు ప్రభు? ఆంజనేయ,
సాటి భక్తుని ఎలా బంధించితివి? భక్తుడా? ఈతడు భక్తుడా పరమాత్మ? అవును, మదీయ భక్తాగ్రేసరుడు. ఈతనిని బంధముక్తిని గావించి నన్ను సంతుష్టాంతరంగుని చేయము. నా ఆజ్ఞ తక్షణమే పాలింపము. మహాప్రసాద్. జై శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్ర, అక్కడ మా జానకీమ తల్లి అందరూ కుశలమేనా? జానకియా? నన్ను పరీక్షిస్తున్నారా ప్రభు? సీతామాత, జగదేక మాత. ఓ, అందరూ కుశలమే. ఎల్లప్పుడూ నిన్నే తలుస్తుంటారు. వస్తాను. స్వామి, మిమ్మల్ని విడిచి ఈ లోకంలో ఒక్క క్షణమైనా ఉండలేను. మీ పాదదాసుని. ఒరి రాక్షసాధమ, మారుతినే మోసగించిన భూతకి అనుభవించి. బాలకునితో పోరాటం ఏమి ఘనత? ఈ భీమసేనుడితో పోరాడు. ఒరే వానర, వాళ్ళమని మాయమంత్రాలు చేయి. మల్ల యుద్ధంలో గాని గదా యుద్ధంలో గాని మా జనకంతో పోట్లాడు. జనక! తండ్రి కొడుకులిద్దరూ తంత్రాలు పనినా తప్పించుకోలేరు. విధ్వస్త శాస్త్రం మస్తకుండకు నా జనకుడు భీమసేనునకు విజయము కలుగాక. హై హై జనక! విజయం విధాత ఎప్పుడో నిర్ణయించాడు. సిద్ధంగా ఉన్నానికి నీ క్షాత్రధర్మం నిరూపించుకో. జై శ్రీరామచంద్ర. జై శ్రీకృష్ణ భగవాన్. జై రణదేవత. ఆగండి, ఆగండి. భీమసేన, వీరాంజనేయుడిని విశ్వసించావా? ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం. ఆంజనేయ, భీముడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అగ్ని పరీక్ష. నారాయణ, అన్యోన్యంగా ఉండవలసిన పుణ్యాత్ములు సౌగంధ గారి పేరుతో మీరే యుద్ధానికి దిగితే ఇక జగతి నిలుస్తుందా? జగత్ సంక్షోభం సంభవించిన ఇది జరిగి తీరవలసిందే. మహాప్రళయం ఉద్భవించిన ఇది తేలవలసిందే. ఆంజనేయ, పెద్దవాడు, నీవే ఆవేశపెడితే ఎలా చెప్పు? మునీంద్ర, వారింపకు. రాని బకాసురుడిలాగా ఈ మర్కటాన్ని హతమారుస్తాను. రా, లంకా దహనంలో అక్షయ్ కుమారుడిలా నిన్ను భస్మం చేస్తాను. లంకాదహనం అట, లంకాదహనం. అది ఒక అగ్ని ప్రమాదం. అక్షయ కుమారుణ్ణి, లంకిణిని, చేతగాని నలుగురిని చంపినంత మాత్రాన నీదొక చరిత్ర. యుద్ధానికి సిద్ధం కాలేక ఏవో పురాణాలు వల్లిస్తున్నావు. రా. నారాయణ.